ఈరోజు మా మనవని పుట్టినరోజు కదా, వాళ్ళ అక్క స్కూల్కి వెళ్ళింది మా మనవరాలు. కానీ ఏదో గిఫ్ట్ తెస్తుంది. ఏందో చూద్దాం, ఒక్క నిమిషం ఆగు. చూద్దాం, ఏదో పట్టుకొని వస్తుందని నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే చూద్దాం ఏంటిది అది. ఆహా, ఏ గిఫ్ట్ తెచ్చినావు చెప్పాలి కదా. నాకు చెప్పు, తమ్ముడు చెప్పకుండా పర్లేదు. చూడండి, నాకు చెప్పదంట. కనీసం నాకు చెప్తే నేను సంతోషపడతా కదా. ఏంటి తెచ్చివే? ఇది క్లే సెట్ వాడికి ఇష్టమైనది. ఇది 25 కలర్స్ ఉన్న స్కెచెస్. చూసారా, ప్రతి ఇంట్లో ఒక తమ్మునికి అక్కు ఉండాలి. ఖచ్చితంగా అక్కు ఉంటే అన్నీ ఆలోచిస్తుంది చిన్నప్పటి నుండి. ఫస్ట్ అయితే మా మనవని గురించి చెప్తానండి. పుట్టి పెరిగాక ఆయన పిలుపు అన్నది పిలిచింది ఎవరినో తెలుసా? అక్క అని పిలిచిండు. అందరూ మామ, అత్త, తాత అని పిలుస్తారు కదా. నా మనవడు మాత్రం అక్క. ఇప్పటికి అక్క. ఏది కొనుక్కున్నా అక్క కావాలి. వాళ్ళ డాడీ ఏదైనా కొనిచ్చిండు అనుకో అక్కకు, ఏదైనా తిందాం అనుకో అక్కకు, ఇలా అంటాడు. తమ్ముడు కింద ఉన్నాడు. తమ్ముడు ట్యూషన్కి వెళ్ళిండు. కాదు, పొద్దున స్కూల్కి వెళ్ళిండు, ఇప్పుడు ట్యూషన్కి వెళ్ళిండు. సాయంకాలం కదా, నైట్ 6-7 గంటలకు కదా పుట్టినరోజు. ఇప్పుడు ఎందుకు ఇంట్లో ఉంచాలని నేను వేయలేదు. పోతా, ఇక పోయి చూస్తావు. కింద డెకరేషన్ చేసిరట. చూద్దాం. మనవరాలు అయితే చూద్దాం అయితే. ఓకే, వీళ్ళిద్దరు మాత్రం నిన్న అక్క షాప్కి రాలే కానీ తమ్ముడు వచ్చిండు. అక్కకు కూడా కొన్నాడు డ్రెస్. వాడు 2 డ్రెస్సులు కొనుక్కున్నాడు. అక్కకు కొనవని అక్కకు కూడా డ్రెస్ కొనమన్నాడు. కొన్నాను. సరే, కిందికి వెళ్దాం పదండిగా. కిందికి వెళ్దాం. చూసారా, కిందికి పోదాం పాటుంది. డెకరేషన్ కూడా అయిందా? చూసారు కదా, కిందికి వస్తాం కదా అని చెప్పాం కదా. సూపర్ సూపర్. ఆహా, మా మనవాడికి ఇష్టమైన అన్నీ చేసి పెట్టింది మా కోడలు. వాళ్ళ అమ్మ అన్నీ చేసి పెట్టింది. చూసారా, అంత పైకి ఎట్లా ఎక్కినావు అమ్మా? ఎక్కొద్దు కదా. సూపర్ సూపర్. ఆద్విక్ చూసిండా ఇవి? చూసిండా? ఓ సూపర్ డెకరేషన్.